సైబర్ నేరాలు జిల్లాలకు కూడా వ్యాపించాయి. మీకు యూరో లాటరీ వచ్చింది, సొంతం చేసుకోవాలంటే మా అకౌంట్లో కొంత డబ్బులు జమ చేయండి, కోట్ల రూపాయలు మీ సొంతం చేసుకోండి అంటూ ఈమెయిల్స్. ఈ ఈమెయిల్స్ నిజమని నమ్మి చేతులు కాల్చుకుంటున్న అమాయకులపై స్పెషల్ స్టోరీ. చూసారుగా ఈ ముగ్గురు విదేశీయుల్ని. వీరిలో ఒకరిది దక్షిణాఫ్రికా, మిగతా ఇద్దరిది నైజీరియా. ముగ్గురు ఢిల్లీలో కలిశారు. కొంతమంది ఈమెయిల్ ఐడీలు సంపాదించారు. మీకు యూరో లాటరీ తగిలింది, కొద్ది మొత్తం మా అకౌంట్లో జమ చేసి కోట్ల రూపాయలు క్యాష్ చేసుకోండంటూ మెయిల్స్ పంపారు. వీరి మాటలు నిజమని నమ్మి హైదరాబాద్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. భీమవరానికి చెందిన మెహతా కూడా ఇలానే వీరి మాటలు నమ్మి 10 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు. మెహతా అనే వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేశారు. ఆయనకు ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఒక లాటరీ వచ్చింది, ఆ లాటరీకి సంబంధించి ఒక ఈమెయిల్ వచ్చింది. దానికి నేను రెస్పాండ్ అయ్యాను. నాకు ఏదో డబ్బులు వచ్చాయని అనుకున్నాను. కాల్ చేస్తే ఎక్కడున్నారు మీరంటే, నేను ఇట్లా ఢిల్లీలో ఉన్నాను, ఆర్బీఐ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, మీ మనీని మేము రిలీజ్ చేయాలంటే అని చెప్తే సరే అని చెప్పి నేను నాకు ఇచ్చిన దీని ప్రకారం 50,000 ఒకసారి, 45,000 ఒకసారి, ఇట్లాగా నేను డిఫరెంట్ అకౌంట్స్, వాళ్ళు ఇచ్చిన అకౌంట్స్తో నేను ఇచ్చాను. ఆ ఇచ్చిన దాని ప్రకారం అన్ని అకౌంట్స్లో నేను డిపాజిట్ చేస్తూ వెళ్ళాను. నేను ఆ ఇన్ఫర్మేషన్స్ అంతా ప్రతిసారి నా డేటా అంతా కూడా పాస్ ఆన్ చేస్తూ వచ్చాను నమ్మి వాళ్ళు. ఇప్పటిదాకా 15.5 లక్షల దాకా కట్టాను నేను. యూరో లాటరీలో మీకు వచ్చిన లక్షల డాలర్లు క్యాష్ చేసుకోవాలంటే కొన్ని ట్యాక్సుల కోసం మా అకౌంట్లో డబ్బులు జమ చేయాలని నైజీరియన్లు మెయిల్స్లో అడిగేవారు. అలా వారు చెప్పినట్టల్లా డబ్బులు జమ చేసి చివరకు మోసపోయామని గ్రహించేవారు బాధితులు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు ఢిల్లీలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. అప్పటికే వారు బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుల్ని హవాలా డీలర్ల ద్వారా తమ దేశాలకి పంపించేశారు. ఒక కారు, కొన్ని ల్యాప్టాప్లు మాత్రమే పోలీసులకు దొరికాయి. మా దగ్గర ఉన్నప్పుడు అతనితో ఒకసారి మేము ఫోన్ చేయించాం, మళ్ళీ మాట్లాడతాడేమో. లక్కీగా ఇతను మాట్లాడితే అతను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేసిన దాని ప్రకారము వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ను వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. వాళ్ళ ఇంటి తలుపు తట్టారు. తలుపు తడితే వాళ్ళకి తెలుసు, వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉంది పోలీసు ఎలా వర్క్ చేస్తారని.